చాలా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ. ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. హెల్దీ కూడా, అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనము మైదా పిండి వాడకుండా ఓన్లీ గోధుమ పిండితోనే ఈ చపాతీ ఎగ్ రోల్ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఎందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? ముందుగా మన క్వాంటిటీని బట్టి గోధుమ పిండి అయితే తీసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా వచ్చేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేశాను. అరగంట తర్వాత ఒక ఎగ్ని అయితే తీసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి మంచిగా బీట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అరగంట పాటు నానబెట్టిన గోధుమ పిండిని అయితే రౌండ్గా ఉండలు అయితే చేసుకొని చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఎటువంటి ఆయిల్ని అయితే యూజ్ చేయట్లేదు. మీకు ఆయిల్ అనేది యూజ్ చేయాలనుకుంటే కొద్దిగా చపాతీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పెనం మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ అయితే ప్రిపేర్ చేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకుందాము. ఇలా కాల్చేటప్పుడు కొద్దిగా బటర్ వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే నేనైతే ఏమి యూజ్ చేయట్లేదు. ఇలాగ ప్రిపేర్ చేసుకున్న చపాతీని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బాగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే అదే పెనం మీద అయితే వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఆ ఎగ్ పైన పెట్టేసి చపాతీని ఒక సైడ్కు ఎగ్ ఉన్న సైడ్కి అయితే తిప్పేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఇప్పుడు మయోనైస్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, క్యాప్సికమ్ తరుగు, క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, అలాగే చీజ్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చపాతీ పైన వేసేసుకుంటున్నాను. పెనము హీట్గా ఉండడం వల్ల మనం వేసిన ఈ చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడరు, అలాగే నా దగ్గర ఉన్న రెడ్ చిల్లీ సాస్ని అయితే వేసేసుకుంటున్నాను. సాస్ అనేది మీ ఇష్టం అండి. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఆర్ టమాటా సాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి చపాతీ అయితే వెజిటేబుల్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని రోల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, లేదా అలాగే పిల్లలకి రోల్ చేసి ఇచ్చేసినా కానీ చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చపాతీ ఎగ్ రోల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఎగ్ చపాతీ రోల్ అయితే సూపర్ ఉందండి.